హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, శ్రీరెడ్డి మనకు తెలుసు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది, కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తుంది, ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సార్. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి అరెస్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అంటే చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, అనిత గారి పైన కొన్ని కామెంట్లు చేసిందని చెప్పేసి కేసు నమోదు చేశారు, అందుకే అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? ఇక్కడ శ్రీరెడ్డి గారి గురించి చెప్పాలంటే తను ఒక మహిళ నటి. ఆవిడ ఏ లక్ష్యంతో వచ్చిందో, మొదట్లో రావడం ఓ మంచి ఆర్టిస్ట్ అవుదాని వచ్చింది. అనుకోకుండా సాక్షిలో ఒక కెమెరా ఇటు మామూలు వీడియోలో ఈ డిజిటల్ ఫీల్డ్లో వర్క్ చేసింది. తర్వాత చిన్న చిన్న వేషాలు వేస్తూ స్థానికులకి ఎందుకు అవకాశాలు కల్పించటం లేదు, తెలుగు మాట్లాడే వారికి వేషాలు ఇవ్వరా, మీరు స్పందించకపోతే నేను ఏదో అర్ధనగ్న ప్రదర్శన చేస్తాను అని దిగింది. దాంతో ఒక్కసారి హూ ఇస్ ది శ్రీరెడ్డి అని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏమిటది, వినుచాంబరిదురుగా అర్ధనగ్న ప్రదర్శన చేయడం, అక్కడితో ఆగిపోవడం, ఇండస్ట్రీ అంతా ఒక్కసారి త్రుళ్ళిపడ్డం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి శ్రీదేవిని ఒక దాన్ని ఏమంటారు, ఒక మేనేటర్గా, ఓ పెద్ద పుల్లాగా చూడడం మొదలుపెట్టారు. ఏ విషయాన్నైనా సూటిగా అడిగేస్తుండేది, ఏ విషయం గురించైనా సూటిగా మాట్లాడుతుండేది. దాంట్లో మసాలా దట్టించినట్టు బండ బూతుల మధ్యలో, ఆవిడ మాటల మధ్యలో బండ బూతుల మాట, ఈ సెన్సార్ ఏమైపోయిందో, విజిలెన్స్ సైబర్ క్రైమ్ అయిపోయిందో ఏమి తెలియదు, నాకు అర్థం కావలేదు. కానీ ఎవరో కంప్లైంట్ ఇస్తేనే పట్టుకోవడం కాదు, అంత ఏమంటారంటే అంత నిర్లక్ష్యంగా నోటికొచ్చిన బూతులు దాంట్లో మాట్లాడిస్తుంటే కంటపడితే అప్పుడే అరెస్ట్ చేయాలి కదా. మరి ఏదో మేనేజ్ చేసుకోవడం జరిగింది. ఈవిడ ఎలాగుందంటే పోట్ల గిత్తలాగా తయారయ్యేసరికి రాజకీయ నాయకులు కళ్ళు పడ్డాయి. మనకు కావాల్సింది ఇదే. అంటే మన ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళని నోటికి వచ్చినట్టు మళ్ళీ తలెత్తుకోకుండా తిరిగేలాగా చేసే బాధ్యత నీకు ఇస్తున్నానని వాళ్ళ అండర్స్టాండింగ్ ఏదో వాళ్ళకు ఉంటుంది. ఆ డబ్బుల గురించి వాటి గురించి మనం మాట్లాడుకోకూడదని గురుతరమైన బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత ఆవిడలో ఏమైంది, ట్రెండ్ మార్చింది. ట్రెండ్ రాజకీయ పరంగా మాట్లాడడం నేర్చుకుంది, బూతులు తగ్గించింది, తిట్లు ఎక్కువైనాయి దానికి బదులుగా. అలా అయిపోయింది. రాను రాను ఆవిడ ఎంత ఎదిగిపోయిందంటే, నువ్వు నాకు ఆపోజిట్గా ఏవైనా మాట్లాడితే నువ్వు ఉండవు అని హెచ్చరించే పరిస్థితికి వచ్చేసింది. ఆపోజిట్గా ఎవరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, ఆవిడ జీవితం పరిణామ క్రమం గురించి మాట్లాడుతున్నాం కానీ ఆవిడ గురించి ఒక తిట్టలేదు కదా, నీచంగా మాట్లాడలేదు కదా ఆవిడలాగా. ఇప్పుడు ఏమైందంటే చీఫ్ మినిస్టర్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, ఇంకా ఈవెన్ భువనేశ్వరుని గారిని కూడా మాట్లాడి ఆల్మోస్ట్ అంటే వాళ్ళ క్యారెక్టర్లనే అసాసినేషన్ చేసే పరిస్థితి వచ్చింది కనుక ఆవిడ మీద చాలా మంది కేసులు పెట్టారు. ఆవిడ పెడుతూనే ఉన్నారు. ఆవిడ అప్సెంటెడ్గా ఉంది. ఈ పరిపాలన రూలింగ్లోకి వచ్చేసరికి ఆవిడ తప్పించుకొని తిరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ కర్నూలులో కూడా కేసు పెట్టారని తెలిసింది. ఈసారి మాత్రం ఆవిడ తప్పించుకోవడం మాత్రం అవకాశం లేదు, తప్పించుకోవడం అవకాశమే లేదు. ఖచ్చితంగా చేసిన దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇంకా మిగతా విషయాల్లో చూసినట్టయితే ఆవిడకు ఒక గ్రూప్ ఉంది, ఆవిడకు ఒక సిండికేట్గా ఉన్నటువంటి జెంటిల్మెన్ ఉన్నారు. దానివల్ల భవిష్యత్తులో కొంత అలజడి రేగుతుంది. మీ కొత్త విషయం చెప్తా, జయలలిత అనుకుంది ఏదో పిచ్చిదైన నన్ను నమ్ముకొని తిరుగుతుంది అని అనుకుంది. కానీ ఏ శశికళని నమ్మి తన వెంట తిప్పుకుందో ఆ శశికళ వల్లే తనకు జాబ్ వస్తుందని ఆవిడ ఊహించలేదు కదా. అలాగే
జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు పరిపాలన పరంగా రాజకీయ పరంగా చూసుకుంటారు కానీ ఇంకా రౌడీల పరంగా చూసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు కదా. పవన్ కళ్యాణ్ ఉద్రేకంగా మాట్లాడతాడు, జై జనసేన అని ఒక ఐసేస్తే ఏం చేస్తాం, చేయలేం కదా. అంటే అటువంటి వాళ్ళు రంగంలో దిగుతారు. అరెస్ట్ చేయడం, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం కాదు, శ్రీరెడ్డితో పాటు శ్రీరెడ్డికి సహకరించి వెనుకదన్నుగా ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అది మనం చెప్పుకునే మాటలు. లేకపోతే మరి ఎప్పుడు ఆ గలభా జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా లేట్ చేశారు కనుక ఈ విషయంలో మనం చెప్పదలుచుకున్న మాటలు సూటిగా చెప్తున్నమాట. పావుని తోక మీద కొట్టకూడదు. పావుని తోక మీద కొడితే సరిగ్గా ఎగిరి నెత్తి మీద కొడుతుంది, పొడుస్తుంది. పావుని ఎప్పుడు తల మీద కొట్టాలి, చచ్చినంత వరకు కొట్టాలన్నమాట. అది ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బందులు ఇద్దరికీ తప్పు, కూటమి వాళ్ళు తప్పదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు దెబ్బ పడుతున్న కొద్దీ రెచ్చిపోతుంటారు. పగలు ప్రతీకారాలు వస్తాయి సంబంధంలో. అంటే ఎక్కడికి కావాల్సి అంటే ఎక్కడికి వాళ్ళు అనుకుంటే అక్కడికి వెళ్ళి గలాభా సృష్టిస్తారు. ఇటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయని ముందుగా మనం హెచ్చరిస్తున్నాం. సార్, శ్రీరెడ్డి గారు ఇప్పుడు వైసీపీ పార్టీ తరపు నుంచి వీళ్ళపైన కామెంట్స్ చేస్తున్నారా, లేకుంటే పర్సనల్ గా ఏమన్నా కామెంట్స్ చేస్తున్నారా? శ్రీరెడ్డి ఈజ్ ది మౌత్ పీస్ ఫర్ వైసీపీ. వైసీపీ ఈ సబ్జెక్ట్ మాట్లాడమంటే మాట్లాడడమే. ఇంతవరకు కూడా వైసీపీ ఎందుకు అంత ఫెయిల్ అయిపోయిందంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్టు, ఆయన ఒక సబ్జెక్ట్ రాస్తాడు, ఈ సబ్జెక్ట్ మాట్లాడని కొడాలి నాని ఫోన్ చేస్తాడు, ఈ సబ్జెక్ట్ మీరు మాట్లాడంటే అంబటి రాంబాబు ఫోన్ చేస్తాడు, కమ్మాలు అయితే కమ్మాలు, రెడ్డి లీడర్ అయితే రెడ్డిలు, కాపు లీడర్లు అయితే కాపులు. అంటే కాపు లీడరు తెలుగుదేశంలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మీద కాపులు అందరూ పడతారు. కమ్మ లీడరు మాట్లాడనుకోండి, వాళ్ళ మీద కమ్మ లీడరు కొడాలి నాని ఇత్యాది వరకు అంతా పడతారు. రెడ్డిలు ఎవరైనా మాట్లాడారనుకోండి, ఇక్కడ ఉన్న రెడ్లు. అది రాజకీయం, వాళ్ళ స్ట్రాటజీ. అది చాలా వరస్ట్ స్ట్రాటజీ. ఎందుకంటారా, ఇప్పుడు రెడ్డికి రెడ్డి వచ్చినట్టయితే వాడు మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడతారు కానీ అమ్మ నా కొడుకు రేపు పొద్దున్న నాకు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కదని మనసులో ఎంతైనా ఉంటుంది. కమ్మ వాడు ఎంత తిడుతున్నప్పుడు కూడా ఏంటో ఈ దౌర్భాగ్యం, సాటి కమ్మ ఉన్నాయి ఉండి కమ్మని తిడుతున్నాను కొంత కాస్తే కొంతైనా ఉంటుంది. అటువంటి రాంగ్ స్ట్రాటజీ ఉందన్నమాట. అది ఏదో అనుకుంది మా శ్రీరెడ్డి. ఆ విధంగా ఏదో కొంచెం ఆవిడ మానసికంగా కొంత దానికి మానసికంగా పర్ఫెక్టెడ్నెస్ ఉంది, సఫలత్వం ఉంది కాబట్టి ఇలా అయిపోయింది. శ్రీరెడ్డికి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారని జనం అనుకున్న సందర్భాలు కూడా మనం విన్నాం అన్నమాట. అంటే నిండు 100 ఏళ్ళ జీవితాన్ని మనం కుదించుకుంటున్నామని ఆవిడ గ్రహించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.